బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. పంపింగ్ స్టేషన్స్ నుంచి పొలిటికల్ పంచులు పేలుతున్నాయి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, దానిపై సిబిఐ విచారణ జరిపించాలని 9 నెలల క్రితమే లేఖ రాశామని, కేంద్రం మాత్రం పెడచెవిన పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మరో లేఖ కూడా రాశామని చెప్పారు. శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీ వల్ల కాదు, మీరు చెయ్యరు, మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు, సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను హరీష్ను జైల్లో పెడతాము, మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రిగా వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము సిబిఐ విచారణకు ఆదేశించి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాసిన మీరు విచారణను తక్షణమే చేపట్టండి, దీనికి సంబంధించి ఇంకా ఆలస్యం అవుతుంది, ముందుకు వెళ్ళాలి, ఎవరెవరైతే ఇందులో తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న అధికారులు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది రకరకాల పరిస్థితుల వల్ల తప్పించుకునే ప్రమాదం ఉన్నది, తక్షణమే విచారణ చేయండి అని చెప్పి ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ చేసి ఇందులో ఉన్న వాళ్ళని శిక్షించడం ఒక కోణమైతే, వేల కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతోటి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. ఇప్పటి వరకు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టు 2023 వరకు 162 టీఎంసీలను మాత్రమే ఇందులో నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 20 టీఎంసీలు ఎవాపరేట్ అయిపోయినాయి. 32 టీఎంసీలు శ్రీపాద ఎలంపల్లి నుంచి మళ్ళీ కింది సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. సో కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఇప్పటి వరకు నికరంగా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. అట్లని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. వదిలితే ఒక భారము, పునర్నిర్మిస్తే ఇంకొక భారం. కానీ ఇందులోనే అన్ని చర్చలు చేసి వీటన్నిటిని కూడా రిపేర్ చేసుకొని మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందించడానికి అవసరమైన పనులు చేయాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఊహించిన రీతిలో కౌంటర్ ఇచ్చారు. అసలు రేవంత్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో ఏముంది, 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు, బయటకు ఒక మాట లేఖలో మరో మాట ఎందుకు చెప్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకుంటోందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది, వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లేఖ రాసినాడు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లేఖ రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. అంటే మిగతా ఏమైనట్టు పైసలు? ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వరకు వచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేము పిచ్చలమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు?
గోదావరి కొట్టుకోబోతున్నావు, మళ్ళీ దొంగలు పడ్డారు, కుక్కలు పడినట్టు మొన్న ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు, ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీఎల్గా మారిందని మేమంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం ఇంతవరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకున్న పాపనాలు పోలేదు. నీకు చదవాలని చెప్పు, 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో, ముక్కుడు ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా 2 పాటకు గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమని రాసింది? 9,000 కోట్ల రాసింది. 9,000 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. పంపింగ్ స్టేషన్స్ నుంచి పొలిటికల్ పంచులు పేలుతూ ఉన్నాయి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, దానిపై సిబిఐ విచారణ జరిపించాలని 9 నెలల క్రితమే లేఖ రాశామని కేంద్రం పెడచెవిన పెడుతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే మరో లేఖ కూడా రాశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఊహించిన రీతిలో కౌంటర్ ఇస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యేందుకు వేణు, చెప్పండి, మొత్తంగా కాళేశ్వరం చుట్టూ అటు మొత్తంగా కూడా తెలంగాణ రాజకీయం అంతా తిరుగుతున్న పరిస్థితి, అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ చేపించాలంటూ కూడా ఇటు లేఖ రాశామంటూ కాంగ్రెస్ చెప్తోంది. మరోవైపు దీనికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంట? 2023 అక్టోబర్ 21న కాళేశ్వరంలోని ప్రధానమైనటువంటి బ్యారేజ్ మేడిగడ్డ, అందులో 7th బ్లాక్ పొంగిన తర్వాత పొలిటికల్ గా కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా చర్చించాల్సింది. అయితే అప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ దాదాపు సంవత్సరం పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత నివేదిక ఇచ్చింది. జూలై 2005 నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి 615 పేజీలకు పైగా ఉన్న నివేదికలో అప్పుడు కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ సరిగాలేదు, దాంతో పాటుగా నిపుణుల సలహాలు పాటించకుండా కావాలని నిర్లక్ష్యం చేయడంతోనే అది కూలిపోయింది. దాదాపు 80,000 పైగా కోట్లు అప్పుడు ఖర్చు చేసి కాంట్రాక్ట్ ఇచ్చడం అంతా కూడా వృధాయిందంటూ నివేదిక పేర్కొంది. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ తో పాటు గతంలో పనిచేసినటువంటి మంత్రులు హరీష్ రావు, అప్పటి అధికారులను కూడా బాధ్యులను చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయిన తర్వాత అసలు దోషులను తేల్చేటువంటి పనిపైనే తెలంగాణ కూడా ఫోకస్ పెట్టింది. అసలు ఆ స్కామ్ అంటూ పేర్కొన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా ఆరోపణలు చేశారు. కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తే అసెంబ్లీలో చర్చ తర్వాత కేబినెట్ ఆమోదంతో దీనిలో అటు మహారాష్ట్ర సంబంధించినటువంటి ఇప్పుడు అప్పటి సీఎం ఫడ్నవీస్ తో అప్పటి సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ 2016లో ఎంఓయూ కూర్చుకున్నారు. అందులో 7 లింకులకు సంబంధించినటువంటి ఈ నిర్మాణానికి 80,190 కోట్లతో ఈ యొక్క నిధులకు సంబంధించినటువంటి ఖర్చు చేస్తామంటూ కూడా ఒక ఎంఓయూ జరిగింది. దీంతో మహారాష్ట్ర ఇన్వాల్వ్ అయింది ఈ ప్రాజెక్టు స్కామ్ లోపల, తెలంగాణ ఇన్వాల్వ్ అయింది, మల్టీ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా అధికారులు, నిర్మాణ సంస్థలు కూడా దేశ స్థాయి వ్యాప్తంగా ఉన్న నిర్మాణ సంస్థలు ఉన్నాయి కాబట్టి దీన్ని రాష్ట్ర పరిధిలో దీనిపై విచారణ జరపలేము, సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే దోషుల విషయం బయటపడుతుందంటూ భావించిన రేవంత్ రెడ్డి అప్పుడు సిబిఐకి లేఖ రాయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అప్పచెప్పారు. కానీ ఇప్పటి వరకు సంవత్సరం గడిచినా కూడా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయలేదు. ఇక మార్చి 2వ వారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఎంక్వైరీ జరగాలంటూ కూడా ఆయన ఫార్మర్ ఒక రిమైండర్ కూడా ఇచ్చారు. సో దీంతో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు చేయట్లేదంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్, సిబిఐ వస్తుందని హరీష్ రావు కూడా ఢిల్లీ వెళ్లారంటూ ఆయన బాంబ్ పేల్చారు. దీంతో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాళేశ్వరం వ్యవహారం, అందులో సిబిఐ ఎంట్రీకి సంబంధించిన వ్యవహారం పూర్తిగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా ఇందులో టెక్నికల్ డేటా లేకుండా ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసినట్టు కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే
1,00,000 కోట్లంటూ గతంలో చెప్పారు. 97,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు చెల్లించారు. ప్రస్తుతం మిత్తితో కలుపుకొని అసలు అన్ని కలుపుకొని 1,47,000 కోట్లకు దీని యొక్క ఖర్చు పెరిగింది. సో అంటే అసలు ఇందులో దేన్ని ప్రాతిపదిక తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఓవైపు ఎన్నికల ముందు 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు, ఇప్పుడు 9,000 కోట్లు మాత్రమే నష్టం జరిగిందని చెప్తున్నారు. సో దీంట్లో దేన్ని ప్రాతిపదికన సిబిఐ వస్తుంది? మీరు కావాలనే బీఆర్ఎస్ ను మీరు కాపాడుతున్నారు, బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. మరోవైపు సిబిఐకి నిజంగా మీరు 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని లెటర్ రాస్తే దాని ఆధారంగా కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తామంటూ కూడా బండి సంజయ్ మరో హాట్ కామెంట్ చేశారు. దీంతో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల నిజంగా ఎంత ఖర్చు అయింది, అసలు ఎంత అక్కడ తప్పుదోవ పట్టించారు, ఎంత సొమ్మును వీళ్ళు కాజేశారనే దానిపైన ఇప్పటివరకు టెక్నికల్ డేటా లేదు. పీసీకోచ్ కమిషన్ కూడా ఫార్మల్ గా ఆపరేషన్ మెయింటెనెన్స్, డిజైన్స్, అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్స్ లేవని చెప్పింది. కానీ ఎంత అమౌంట్ ఏ అంశం లోపల మోటార్ల కొనుగోలులో కానీ, బ్యారేల నిర్మాణంలో కానీ, కాంట్రాక్ట్ సంస్థలకు టెండర్లలో ఇచ్చినటువంటి అమౌంట్ లో కానీ ఎక్కడ డబ్బులు తప్పుదోవ పట్టాయి, ఎక్కడ అధికంగా డబ్బులు చెల్లించారనే దానిపైన కూడా క్లారిటీ ఇప్పటిదాకా లేదు. సో దీంతోనే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడంలో కొంత ఫ్లాస్ ఉన్నాయి. సో దీంతోనే ఈ వ్యవహారం మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని దాదాపు 97,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి బిల్స్ గతంలో చెల్లించినటువంటి 3 నిర్మాణ సంస్థలు ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, అదేవిధంగా నవయుత, వీటితో పాటుగా ఎల్ఎన్టీలో చేసినటువంటి బ్యారేజ్ నిర్మాణంలో సబ్లీజ్కి ఇచ్చి కొన్ని ఇతర సంస్థలు కూడా నిర్మాణం చేశాయి. ఈ రెండింటి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి ఇప్పటి వరకు రికార్డులు అందుబాటులో లేవు. పీసీకోచ్ కమిషన్ కూడా కొన్ని నివేదికలు అందుబాటులో లేవంటూ కూడా చెప్పింది. అంటే దీనిలో గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అన్ని కూడా దాచే ప్రయత్నం చేశారు, కొన్ని రికార్డులను కూడా మాయం చేశారు. అందుకే నిన్న సీఎం మేడిగడ్డ పర్యటన లోపల టెస్ట్లకు సంబంధించిన అంశంలో సైంటిస్ట్ తో మాట్లాడుతూ అసలు ఇవి సేవ్ అవుతాయో, ఒకవేళ ఏదైనా పరిస్థితి లోపల ఇది ఇరేజ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఉన్న వ్యాఖ్య. సో ఈ దీన్ని ఉద్దేశించే సీఎం కూడా అక్కడ సైంటిస్ట్ తో మాట్లాడిన పరిస్థితి. గతంలో చేసిన పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా అందుబాటులో లేదు. సో అంటే మొత్తంగా కాళేశ్వరం చుట్టూన మరొకసారి ఈ వ్యవహారం తిరగడానికి అటు సిబిఐ ఎంట్రీ కాకపోవడము, రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో దోషులను వదలమని చెప్పింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా దోషులను వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. కానీ దేని బేసిస్ గా చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే డబ్బులు ఎక్కడ వృధా అయిన దానిపైన క్లారిటీ రావట్లేదు. సో దీంతో సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, బీజేపీకి సిబిఐ ఎంక్వైరీకి ఆలోచించే దమ్ముందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సిగ్నల్ వేసి వీళ్ళపై సిగ్నల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సో దీంతోనే కొంత టెక్నికల్ అంశాలు, లీగల్ అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి హైకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ తర్వాత రేపు రిజర్వ్ అయింది కాబట్టి ఆ జడ్జిమెంట్ తర్వాత ముందుకెళ్లే అవకాశం ఉంది. సిబిఐ కనుక ఎంటర్ అయితే కంప్లీట్ గా వాళ్ళకి డేటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గతంలో ఈ డ్యామ్ నిర్మాణం సంబంధించిన డేటా కొంత ఇప్పటివరకు అందుబాటులో లేదు. సో దీంతో సిబిఐ వచ్చినా కూడా ఏం చేస్తున్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు దీనిపై అటు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ముందుకెళ్ళకపోయినా కూడా ఈ అంశం పదే 1,00,000 కోట్లకు సంబంధించి ఆర్థిక భారం పడేసినటువంటి అంశం కాబట్టి పూర్తిగా హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి. ఒకవేళ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా 1,00,000 కోట్లు నిజంగా స్కామ్ జరిగింది, దీనిలో నిజానిజాలు చేర్చలు లేఖ రాస్తే నిజంగా మళ్ళీ బీజేపీ కేంద్ర ప్రభుత్వము సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశించే ధైర్యం ఉందా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కూడా అటు బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా కాళేశ్వరం ఏటీఎం గా బీఆర్ఎస్ మార్చుతుందని ప్రచారం చేసిన ఆ 2 పార్టీలు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సిచ్యువేషన్. సో దీనిపై రేవంత్ రెడ్డి కనుక స్పందిస్తేనే ఆ లేఖకు సంబంధించిన అంశం బయట పెట్టాలని బండి కోరిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందిస్తారా, లేకుంటే మరోసారి లేఖ రాసి ఎంక్వైరీ చేయాలంటారా, దీనిపైన అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది కూడా డిపెండ్ అయ్యి ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తంగా కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కోసం అటు లేఖ రాసామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో అది 9,000 కోట్ల స్కామా లేకపోతే 1,00,000 కోట్ల స్కామా క్లారిటీ ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత. ప్రజలను బీఆర్ఎస్ మరోసారి మోసం చేసిందన్నారు. జగిత్యాల సభలో బీజేపీని బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనలేదని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అన్నారు కవిత.